ఇంద్రలోక కవి అయిన బృహస్పతి పీఠాన్ని కూడా తిరస్కరించి, రత్నాలు పొదిగిన బంగారపు చింతామణి పీఠాన్ని కూడా తిరస్కరించి, తల్లి ఒడిని అంతకంటే గొప్పదిగా భావించగలిగితే ప్రపంచం మొత్తం మనకి కరతలామలకమై ఉంటుంది. ఇది తెలియాలి అంటే భగవద్గీతలో ఒక ప్రధానమైనటువంటి శ్లోకాన్ని దాని భావంతో సహా సంపూర్ణంగా ఆస్వాదించగలగాలి. ఇంద్రియాణి ఇంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం తయోర్నవశమాగచ్చేత్ తం హ్యస్య పరిపంధినౌ. సాధారణంగా ఈ లౌకిక వ్యామోహాల్లో పడిపోవడం, ఇంద్రియ వ్యామోహాల్లో పడిపోవడం, ఎంత పెద్దవాళ్ళు కూడా చపలచిత్తులైపోవడం చూస్తే మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. కొంచెం ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఏవో లీలలు రాసలీలలు అని వస్తూ ఉంటే మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఏదో మామూలు సినిమా వాళ్ళు మరో రాజకీయం అంటే అంత ఆశ్చర్యపడం, ఏ వాళ్ళు మామూలు లేదు అనుకుంటాం. కానీ జ్ఞానులు అనుకున్నవాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, సంస్కారవంతులుగా ప్రసిద్ధులైన వాళ్ళు కూడా ఎందుకు పడిపోతారు? దానికి కీలకం ఏమిటో, ఎక్కడ నిగ్రహించుకోవాలో భగవంతుడు చెబుతున్నాడు. ఎక్కడ కీలిరిగి వాత పెట్టడంలో భగవంతుడిని మించిన వాడు లేడు, భగవద్గీతను మించింది లేదు. అంటే ఇదివరకు ఏదో కీళ్ల నొప్పులు వచ్చినప్పుడు వాత పెట్టేవారు, అప్పుడు వచ్చింది కీలిరిగి వాత పెట్టడం. మరి గొప్ప గొప్ప యాంత్రిక పరికరాలు ఏవీ లేని రోజుల్లో వాత పెడితే తగ్గేది. అది వైద్యమా కాదా అవన్నీ పక్క కాకపోతే ఎందుకు చేయించుకున్నారు? ఏదో ఆ పరిస్థితికి అది పనిచేసింది. కానీ ఆ వాత పెట్టడంలో నైపుణ్యం ఉంటే ఏ కీలో చూసుకుని వాత పెట్టాలి. పొరపాటుని పెడితే ఇప్పుడు కంటికి బదులు పంటికి జరుగుతుంది. మరి అంత జాగ్రత్తగా చేసేవాళ్ళు కీలు ఎరిగి వాత పెట్టడం అన్నారు. వైద్యుని యొక్క గొప్పతనం అంతా ఆ కీలు ఎరగడంలో ఉంది, ఆ డయాగ్నిషన్ అంటారు, ఆ రోగం గుర్తించడంలో ఉంది. మందులేముంది, ఈ రోగం గుర్తిస్తే మందులు రాయొచ్చు. అలాగా భగవంతుడు ఆధ్యాత్మిక వైద్యుడు శ్రీకృష్ణుడు కీలు ఎరిగి వాత పెడుతున్నాడు. అసలు ఒక్కసారి ఈ ప్రకృతి, మనస్సు, జీవుడు, ఇంద్రియాలు, వీటిని గురించి ఆలోచించవయ్యా, నీకు అర్థమైపోతుంది. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితం. ఇంద్రియాలు వ్యామోహంలో పడుతున్నాయి. ఇంద్రియార్థములైంది అంటే ఇంద్రియాలు ఏదో చర్మం, కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. ఇవి వ్యామోహంలో పడుతున్నాయి. చర్మం ఏదో గొప్ప స్పరిశ కోరుకుంటుంది, బా అద్భుతమైన టచ్, ఆ టచ్ కోసం చచ్చిపోతా ఏవో అంటాడు ఇంకా. అలాగే కన్ను ఒక సుందరమైనటువంటి రూపం, దృశ్యం. చెవి ఒక మధురమైన శబ్దం, దానికోసం పాఠాలు మానేయడం, పనులు మానేయడం, చెవుల్లో పెట్టుకుని కూర్చుని వింటూ ఉండడం. మరి మాధుర్యం కాకపోతే ఎందుకు వింటున్నారు? నాలుక మంచి రుచి, పానీపూరి రుచి. కానీ మరి అక్కడ వాతావరణం, అది బడ్డీ కొట్టు పక్కన పెట్టాడు, మురికాలు పక్కనే, దాని మీద ఈగలు వాళ్తున్నాయి. అనవసరం అండి, మంచి హాట్ అండి, హాట్ ఎంత వేడిగా, ఆ హాట్లోనే మనకు తెలియకుండా అయిపోతుంది ఖాళీ. ఇది రుచి వ్యామోహం. పిజ్జాలు, బర్గర్లు నాకు ఇష్టం అండి, ఆ మసాలా. మరి కడుపులోకి వెళ్ళాక ఈ మసాలాలా ఉంటుందా? మొత్తం నషాళాన్ని కడుతుంది. కన్ను, ముక్కు, చెవి, నాలుక చూసుకోండి. ఈ పదార్థాల గురించి, రూపాల గురించి, వ్యామోహాల గురించి, అబ్బా ఏం ఫిగర్ అండి, ఓ రూపాన్ని చూశాడు వీడు ఎంతకంటే అలా. ఈ ఫిగర్ నిజమే, పెళ్లి చేసుకున్నాక షుగర్ అయింది. కాకముందు ఫిగరు, తర్వాత ఈవిడ వల్లే షుగరు, ఈవిడ వల్ల ఆయనకు షుగరు, ఆవిడకి బీపీ. వీడేమన్నా మంచివాడు ఏమిటి? ఇప్పుడు ఏమిటిది ఫిగర్, షుగర్ ఎలా అయింది? వీటి గురించి అసలు ఇంద్రియాలు ఎక్కడ వ్యామోహంలో పడుతున్నాయి? శబ్దస్పర్శ రూపరసగంధాలు. చెవి మంచి శబ్దాన్ని, చర్మం మంచి స్పర్శని, కన్ను మంచి రూపాన్ని, నాలుక మంచి రసాన్ని, ముక్కు మంచి గంధాన్ని కోరుకుంటుంది కదయ్యా. అసలు ఇక్కడ మాయలో పడుతున్నది ఎవరు అంటే రాగద్వేషం వ్యవస్థితం. రాగద్వేషములు కారణం. ప్రకృతిలో ఉండే పదార్థాలలో ఈ రాగానికి కానీ ద్వేషానికి కానీ అవకాశం లేదు. ప్రకృతి రాగద్వేషాలను కలిగిస్తుంది కానీ అందులో నువ్వు పడేలా ప్రేరేపించదు అన్నది ఈ కీలకం మనం గమనించాలి. ఇదంతా ప్రకృతి అండి, మాయ అండి అని తోసేస్తే కుదరదు. ఎవరా మాయ, ఏమిటా మాయ, అంతా మాయ అని ఒక మాటతో తోసేస్తే ఎలాగండి? మాయావాదాన్ని శంకరాచార్య ప్రచారం చేసింది తప్పించుకోవడానికి కాదు, వెతకడానికి, పరిశీలించడానికి, తెలుసుకోవడానికి. ఏమిటా మాయ? ఇప్పుడు ఆ మాయ చేసేవాడికి ఏం పని అసలు? ఆయన చేసుకుంటాడా మా పనిగట్టు? ఏమన్నా అంత కిరాతకంగా, క్రూరంగా మన జీవితాలతో ఆడుకుంటున్నవాడు దేవుడు ఎలా అవుతాడండి? దెయ్యం అవుతాడు. కానీ
అంచేతన దేవుడు ఆడుకుంటున్నాడు అనే భావన కూడా ఒక భ్రమే. మనమే ఆడుకుంటున్నాం, మనమే ఆ దేవుడు. దేవుడు అంటూ ఒకరు ప్రత్యేకంగా ఓ చోట కూర్చుని లేరు. వ్యష్టి రూపంలో నేనున్నానని భావించినంతకాలం జీవుడు, సమష్టి ఆలోచన చేస్తే దేవుడు. సమష్టి వ్యష్టి రూపోద్వౌ పదార్థం సర్వసమ్మతౌ సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమఖ అని శంకరాచార్య స్పష్టంగా చెప్పిన మాటే. సమష్టి అనే భావన ఈశ్వరుడయ్యా, వ్యష్టి అనే భావన జీవుడయ్యా. ఎవరు ప్రత్యేకంగా ఏమో రూపాలు ధరించి ఎక్కడ కూర్చోలేదయ్యా. రెండు చేతులు చూపకుని వాళ్ళకేం పనే పాట, కైలాసంలోనో వైకుంఠంలో అలా కూర్చుంటారా అండి? ఎప్పుడు ఎందుకుంటారు? అది మన భావన. భావన అంటే భ్రమ కాదు, కల్పన కాదు, అది నిజమే. కానీ ఆ దేవుడు కూడా ఈ జీవుడే, ఈ జీవుడు కూడా ఆ దేవుడే. ఈ భ్రమ విడిపోవడానికి చుట్టూ ఉన్న ప్రకృతి ఒక అందమైన పుష్పం ఉందండి. ఆ పుష్పం అందంగా ఉండొచ్చు, కానీ నిన్ను అక్కడికి రమ్మని అనలేదు, దాన్ని చూడమని అనలేదు, నలిపేయమని అనలేదు, కోసుకు పొమ్మని అనలేదు, మాటలేవి అది అనలేదు, కనీసం అక్కడ ఏమీ రాసి లేవు. నువ్వు ఎందుకు చేసావు అంటే ఈ మధ్యలో ఉండే మనస్సు రాగద్వేషాలు కలిగించి దీని మీద ఇష్టం, దాని మీద ద్వేషం, కాసేపు ఇష్టం, కాసేపు ద్వేషం, ఇవన్నీ మనస్సు కలిగిస్తుంది. ఆ మనస్సును పట్టుకో అన్నాడు. ఆ మనస్సు ఎండిపోయే వరకు, మనస్సంకల్పాలు ఎండిపోయే వరకు రాగద్వేషాలు పోవు. తద్వారా వచ్చే శత్రుత్వాలు, మిత్రత్వాలు, తాపత్రయాలు, అహంకారాలు, మమకారాలు పోవు. మనస్సు ఎండిపోవడం ఎలాగా? అందులో కడదాం తర్కం. తయోర్న వశం ఆగచ్చేది. అందుకని మనస్సు వాటి వశం కాకుండా ఉంటే చాలు. తయోర్న వశం ఆగచ్చేది. ఈ రాగద్వేషాలకి మనస్సు వశం కాకుండా చూసుకో. అంతేకాని రాగద్వేషాలు లేకుండా చూద్దామని చేయొద్దు. అంచేత సంసార జీవితంలో మనస్సు మునిగిపోకుండా చూసుకోవాలి. కానీ అసలు సంసారమే వద్దు, అందరూ సన్యాసులుగా భిక్షాటం చేసుకోని అంటే బౌద్ధ భిక్షువులు ఏమయ్యారో అందరికీ తెలుసు. వేల కొలది భిక్షువులు తయారయ్యారు పని పాట లేకుండా. గృహస్థాశ్రమాలు తగ్గిపోయి వీళ్ళకి ఎవడు భిక్షం పెడతాడండి? అందుకే హిందూ ధర్మం ఎప్పుడూ సన్యాసాన్ని అంత తేలిగ్గా ఒప్పుకోదు. పైగా కలియుగంలో చెయ్యకూడని పనుల్లో సన్యాసం ఒక్కటే అని చెప్పింది. కలవు పంచ విసర్జయేత్, 5 పనులు కలియుగంలో చేయొద్దని చెబుతూ అందులో ప్రధానమైన సన్యాసం పుచ్చుకోవద్దని చెప్పి. ఎందుకంటే ఈ పుచ్చుకున్న సన్యాసులు ఎవరు తిన్నగా ఉండరు. తిన్నగా ఉన్నవారు నన్ను మన్నింతురుగాక. ఎవరో ఒకరో ఇద్దరు అంతే. తిన్నగా ఉండరండి, ఉండలేరండి. వాళ్ళు ఉండరు. ఆ ఆశ్రమ ధర్మాన్ని జరగొడతారు, అప్రతిష్ట వస్తుంది. ఎన్నో వ్యాఖ్యానాలు వింటున్నాము. చదువు రాకపోతే సన్యాసులు అవుతున్నారండి అన్నాడు పెద్ద మనిషి. ఎందుకంత లోకువైంది వ్యవస్థ? అన్నవాళ్ళు ఎవరు, ఎందుకన్నారు? అసలు ఆ వ్యవస్థ ఎందుకు అంత లోకువైంది? అడ్డమైన వాళ్ళు అందులోకి రాబట్టేగా. ఇంత లోకువు కాకుండా ఉండాలంటే ఈ మనస్సు, ఈ ఇంద్రియాలకు లొంగిపోతున్న మనస్సును నిగ్రహించుకోవడం ఎలాగా, ఈ మనస్సంకల్పాలని ఎండిపోయేలా చేయడం ఎలాగా? దీనికోసమే ఈ మనస్సు ఈ రాగద్వేషాలకు లొంగిపోకుండా ఉండడానికి, ఎండిపోయేలా చేయడానికి ఒక చక్కని కథను మనకి చాలా కాలంగా చెబుతున్నారు. కథ అందరికీ తెలుసున్నది. నేను ఇప్పుడు ఆ కథ చెబితే ఇదేనా అంటారు మీరు. కానీ దానిలో చాలా లోతైన అంతరార్థం ఉంది. భారతీయ కథల్లో తాత్వికార్థం లేకుండా చెప్పరు అసలు. మన ఊరికే పిల్లల్ని పడుకోబెట్టడానికి పైపే మాటలు చెబుతాం. ఏమిటా కథ? అనగా అనగా ఓ రాజుగారు ఉన్నారు. రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 చేపలను తెచ్చారు. అందరూ తెలుసున్నదే. 7 వేటకెళ్ళారు. 7 చేపలను తెచ్చారు. 7 చేపలను ఎండబెట్టారు. అందులో 6 చేపలు ఎండాయి, ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదు అన్నారు. గడ్డిమేట అడ్డం వచ్చింది అన్నాడు. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చావు అన్నాడు. ఆవు మెయ్యలేదండి. ఆవా ఎందుకు మెయ్యలేదు అన్నారు. గొల్లవాడు మేపలేదు అన్నారు. గొల్లవాడ ఎందుకు మేపలేదు అన్నారు. అమ్మ అన్నం పెట్టలేదన్నాడు. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అన్నారు. పిల్లవాడు ఏడిచాడండి. పిల్లవాడ ఎందుకు ఏడిచావు అన్నారు. నా చీమ కుట్టిందన్నాడు. చీమ ఎందుకు కుట్టావు అన్నారు. నా బంగారు పొట్టలో వేలు పెడితేనే కుట్టనా అన్నది పిల్లాడు వేలే అని అవుతాడు. పిల్లాడిని పడుకోబెట్టడానికో, లేపడానికో, సరదాకో, కాలక్షేపానికో చెప్పడానికి బాగానే ఉంది. కానీ ఈ కథలో ఉన్న తాత్వికార్థం సరిగ్గా ఈ శ్లోకానికి వ్యాఖ్యానం ఈ కథ. ఒక మహాతత్వం అంతా ఇందులో ఉందండి. అమ్మవారి తత్వం అంతా ఇందులో ఉందండి. ఒక్క కథ పట్టుకోగలిగితే అమ్మవారి పాదాల నఖదీధిత సంచిన్న నమజ్జన తమో గుణ దొరికేసినట్టే. మనకి ప్రయత్నం చేద్దాం. ఏబిఎన్ వారి చదువు వల్ల కథను మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే ఊరికే చిన్నపిల్లల్ని పడుకోబెట్టడానికి చెబుతారు, నిద్రపడ్డానికి చెబుతారు. అందుకోసం కాదు. పెద్దయ్యాక కూడా అలా అనుకుంటే ఎలాగా? కథలో ఒక లోపం ఉంది, గమనించండి. ఆ లోపం దగ్గర లాగితే అసలు విషయం బయటకు వస్తుంది. ఒక గోడ కన్నం వేయాలంటే ఏం చేయాలో నాకు తెలియదు, కానీ విషయం చెబుతాను. చిన్నపిల్లలు కూడా కన్నాలు వేస్తున్నారని వచ్చాను. ఎక్కడ కొంచెం అవుగ్గా ఉందో అక్కడ కొడతాడు మేకెట్టి.
కొంచెం ఏదో బలహీనంగా ఉంది అంతే కదా. కథలో ఒక ఔగ్గా బలహీనంగా ఉంది ఒక ఒక ఘట్టం చూడండి. రాజుగారు ఉన్నారు, పర్వాలేదు. రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు, బాగానే 70 మంది ఉంటారు, దానికే ఉంది. 7 వేటకెళ్ళారు, అది మామూలు విషయమే. కానీ 7 వేటకెళ్ళి 7 చేపలు తెచ్చాట. ఇదేమిటండి, ఇక్కడ ఉంది ఔకు, బలహీనత, లోపం. రాజుగారు కొడుకులు వేటకెడితే చేపలు తెస్తారండి, పిచ్చి కదా, మనం ఇంతకాలం వింటున్నాం. కానీ రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తెస్తారా? రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని చంపుతారు, తెస్తారు. ఓ పులిని చంపుతారు, తెస్తారు. కనీసం ఒక లేడీని చంపుతారు, తెస్తారు. లేకపోతే వేటాడి వేటాడి అలసిపోయి దాకమేసి మున్యాశ్రమానికి వెళ్ళి ఒక లేడీనైనా తెస్తారు. కానీ లేడీ చేపలు తేవడం ఏంటండి, ఎక్కడుందండి ఇది? రాజుగారి కొడుకులు చేపలు తేవడం ఏంటండి? చేపలు పట్టే వాళ్ళు పెడితే చేపలు తెస్తారు, కానీ జాలర్లు పెడితే చేపలు తెస్తారు, కానీ సముద్రం మీద వేటకెళ్ళే వాళ్ళు పెడితే చేపలు తెస్తారు. కానీ మహారాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తెస్తారా? పైగా చేపలు అరణ్యంలో దొరుకుతాయా? మనం ఆలోచించాల. కానీ అక్కడ పట్టుకునిలాగా అంచేత తెచ్చినవి చేపలు కావు. మరి ఏమిటి? 7 చేపలు పైగా ఎండబెట్టారట. 6 ఎండే, 1 ఎండల. అదుగో ఆ ఎండిన 6 అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ ఎండని చేపే ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్తౌ క్షిష్య పరిపంథనౌ. ఈ మొత్తం రాగద్వేషాలకు కారణమైన మనస్సు ఈ ఎండని చేప. సంకల్పం అంటారు. మనస్సు అన్నా, సంకల్పం అన్నా, జీవుడన్నా అన్నీ ఒక్కటే అని యోగ వాసిష్టం చెబుతుంది. ఈ ఎండని చేపే సంకల్పము లేదా మనస్సు. ఈ మనస్సు ఉన్నంతకాలం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు తప్పు. అంటే అవి ఎండడం సమస్య కాదు. మనస్సు అనే కనెక్షన్ల అనుబంధం లాగేస్తే అవి అప్రయత్నంగా ఎండిపోతాయి. ప్లగ్ తీసి పారేస్తే ఇంకా ఛార్జింగ్ ఎక్కడదండి? ఛార్జింగ్ ఉండేది ప్లగ్ కదా. ఈ ప్లగ్ తీసేయి. అంతేగాని ఆ బోర్డులో లోపం ఉంది, ఈ ఫోన్లో అందులో ఎక్కడ లోపం, ఇందులో ఉంది అసలు వ్యవహారం. ప్లగ్, ఆ ప్లగ్గే మనస్సు. ఆ ప్రకృతి ఆ సాకెట్ లాంటిది. ఈ కావలసిన ఛార్జింగ్ కావలసినటువంటి ఫోన్లు ఇవేవో రాగద్వేషాలు, ఈ రెండింటిని కలిపేది మనస్సు. ఆ ప్లగ్ లేకపోతే ఏముంది? అందుకని ఎండని చేప మనస్సు. అప్పుడు మళ్ళీ కథలోకి వెళ్ళండి. చేప ఎందుకు అనలేదు? గడ్డి మీద అడ్డం వచ్చింది. మనస్సా ఎందుకు నువ్వు ఎండిపోలేదు? నువ్వు ఎందుకు నశించలేదు? ఇంకా ఎందుకున్నావు? అజ్ఞానం అడ్డంగా ఉంది నాయన. అజ్ఞానం గడ్డి మేటు లాంటిది. గడ్డి పరకైతే పీకేయచ్చు, గడ్డి మోపైతే పైకి ఎత్తేయచ్చు. గడ్డి మేటు అయితే ఏం చేస్తాం? పీకలేం, ఎత్తలేం. కానీ గడ్డి మేటుకు కూడా ఒక ఉపాయం ఉంది. ఒక్క అగ్గిపుల్ల గీస్తే మొత్తం గడ్డి మేటు ఏం కర్మ, పక్కన ఉన్న ఇల్లు కూడా పోతుంది. అదే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భగవద్గీతలో చెప్పిన మాట. జ్ఞానం అనే అగ్నితో మొత్తం ఈ కర్మకాండ మొత్తం దహించమని చెప్పాడు. పూర్వజన్మ లేదు, వచ్చే జన్మ లేదు, మొత్తం పోతా తీసే జ్ఞానంతో అన్నాడు. ఒక్క అగ్గిపుల్ల గీవయ్యాడు. ఆ గీయలేకే మనం తాపత్రయం. గడ్డి నవ్వులుతూ ఉంటాం, గడ్డి పీకుతూ ఉంటాం, గడ్డి మేపుతూ ఉంటాం. కానీ గడ్డి అగ్గిపుల్లటి గీసేద్దామని అనుకో మనం. అమ్మో గడ్డిపోతే ఎలాగాని గడ్డి బాగా పెంచుకుంటూ ఉంటాం. ఈ గడ్డి కింద ఆత్మజ్ఞానం అనే రత్నం ఉండిపోయింది, మనం గమనించాం. ఆ గడ్డి మామలో ఎంత వెతికినా అది కనపడడం లేదు. అందుకని చేప ఎందుకంటే గడ్డి మీద అడ్డం వచ్చింది. మనస్సా ఎందుకు నశించలేదు? అజ్ఞానం అడ్డంగా ఉంది. అజ్ఞానం గడ్డి మేటు లాంటిది, పేరుకుపోతోంది ప్రతి మనిషిలోనూ కూడా. ఇప్పుడు మళ్ళీ కథలోకి. గడ్డి మేట ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు మెయ్యలేదు. అజ్ఞానమా ఎందుకు అలా పేరుకుపోయి మేటేసుకుపోయావు? ఎందుకు నశించలేదు అంటే ఆవు మెయ్యలేదు అంటే జ్ఞానం రాలేదుగా. నువ్వు జ్ఞానం పొందకుండా అజ్ఞానం ఎలా పోతుంది? సూర్యకిరణం రాకుండా చీకటి పోతుందా? చీకటి పోయాక సూర్యుడు వద్దామంటే వస్తాడు, జరిగే పనేనా? సూర్యుడు రావాలి. ఎంత శీతకాలమైనా 6:30 కాకపోతే 7:00కైనా రావాలి. అప్పుడే చీకటి పోతుంది. కానీ చీకటి పోయాక వస్తానులే అంటే ఎప్పుడూ చీకటే ఉంటుంది. అందుకని అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలమ్మా. జ్ఞానం రాందే అజ్ఞానం పోదుగా. అజ్ఞానం దానంతరం అది పోదు, చీకటి దానంతరం అది పోదు, సూర్యుడు రావాలి. అజ్ఞానం దానంతరం అది పోదు, జ్ఞానం రావాలి. ఆ మనం ప్రయత్నమే జ్ఞానం కోసం చేయాలి. అందుకోసమే ఇటువంటి కార్యక్రమాలు చూడడం, గ్రంథాలు వినడం, చదవడం. ఇప్పుడు గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చో? ఆవు మెయ్యలేదు. ఆవా ఎందుకు మెయ్యలేదు? గొల్లవాడు మేపలేదు. జ్ఞానమా ఎందుకు నా దగ్గరికి రాలేదు? నా మనస్సులోకి ప్రవేశించలేదు. ఇది కుమారుని మనస్సు నన్ను బాధపడుతోంది అంటే గొల్లవాడు మేపలేదు. ఎంత గొప్ప మాట అండి. ఏ సద్గురువు నీ ఇంటికి గొల్లవాడు మేపలేదు. ఏ సద్గురువు నీకు సదుపదేశం చెయ్యలేదు. ఎవరా సద్గురువు? ఎవరండి సద్గురువు? ఈ భగవద్గీత చెప్పిన సద్గురు ఎవరండి? కృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన కృష్ణుడు గొల్లవాడే కదండి. కథలో గొల్లవాడు కృష్ణుడు, సాక్షాత్ కృష్ణ పరమాత్మ. గొల్లవాడు మేపలేదు అంటే కృష్ణ పరమాత్మ నీకు ఉపదేశం చేయలేదు, భగవద్గీత నువ్వు చదవలేదు, అది అర్థం. ఇప్పుడు మళ్ళీ గొల్లవాడా ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు.
కృష్ణ పరమాత్మ సద్గురువు మా ఇంటికి ఎందుకు రాలేదు, నాకు భగవద్గీత చదివే అవకాశం ఎందుకు ఇవ్వలేదు, నవజీవన వేదం వినడానికి పొద్దున్నే 6ంటికి లేద్దామని ఎందుకు అనిపించట్లేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదు అంటే భగవత్ కటాక్షం ఇంకా నీకు కలగల. అమ్మ అన్నం పెడితే కానీ గొల్లవాడు వెళ్ళడు. మధ్యాహ్నానికి అన్నం లేకుండా వెళ్ళడతాడండి బడికేనా గుడికేనా బడికేనా అందుకని వెళ్ళడు. అలాగే అమ్మ అన్నం పెట్టలేదు అంటే అమ్మవారు నిన్ను కటాక్షించమని నాకు చెప్పలేదు. అమ్మవారి భగవత్ కటాక్షం లేదే ఏ గురువు మన ఇంటికి రాడు. అప్పుడు మళ్ళీ అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు, పిల్లవాడు ఏడిచాడు. వెంటనే అమ్మ మా ఇంటికి ఎందుకు సద్గురువును పంపలేదు, నాకు భగవద్గీత వినే అవకాశం ఎందుకు ఇవ్వలేదు అంటే పిల్లవాడు ఏడిచాడు. ఇంకో పిల్లవాడు ఏడుస్తూ ఉంటే తల్లి ఎప్పుడు వాడి సంగతి పట్టించుకుంటుంది. ఈ మొదటివాడు ఆకలి కోసం ఏడిచేవాడు కంటే ఎందుకు ఏడుస్తున్నాడో తెలియకుండా ఏడుస్తాడు ఒకడు. అంటే వీడికి ఏదో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకడికి అన్నం పెడదాం చూస్తుంది, ఆకలి వేస్తుంది, ఒకడు గొడ్డు కాసుకుంది కొడుతున్నాడు అనుకుందాం, వాడికి ఏదో అన్నం ఒక సద్దిమూట కట్టివ్వాలి, దానికి ఏదో ప్రయత్నం చేస్తుండగా కూడా ఇంకో పిల్లాడు ఎక్కడో ఉండి ఇంకా ఉయ్యాల్లోంచి లేచాడో లేదో కింద ఉన్నాడు, వాడు మోయోమని ఏడుస్తుంటే ఏమో చీమ కుట్టిందో పాము గరిచిందో తేలు కుట్టిందో ఏమైందో తెలియదు అని ముందు ఆ పిల్లాడి దగ్గరికి ఆ తల్లి పరిగెడుతుంది, కానీ అన్నం కోసం ఏడిచే పిల్లాడి దగ్గరికి రాదు. మామూలుగా ఉంటే వీడిని చూస్తుంది. ఇద్దరికి పోటీ వచ్చినప్పుడు వాడు ముఖ్యం, ఎందుకంటే వీడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసు. ఆకలి 5 నిమిషాలు ఆలస్యమైన ప్రాణం పోదు. కానీ అక్కడ ఎందుకో తెలియదు, ఒకడు పాము ఉందేమో, అక్కడ ఉయ్యాల దగ్గర తేలుందేమో, వెంటనే చూడకపోతే ఎలాగా. అందుకని వెంటనే ఆ పిల్లాడి దగ్గరికి వెడుతుంది. కథలో కూడా ఇంకో పిల్లాడు ఏడిచాడు అంటే ఇంకో భక్తుడు వెర్రి తాపత్రయం పడుతున్నాడయ్యా ఈ సంసారం నుంచి విరమణ కోసం, నువ్వు ఇంకా అంత తాపత్రయం పడ్డం లేదని. అందుకని ఆ గురువుని అక్కడికి పంపించాను, నేను నీ దగ్గరికి ఇంకా పంపలా, ఎందుకంటే నువ్వు అంత తాపత్రయం ఇంకా పడ్డం లేదు. ఏదో ఫోన్లే వీలైతే లేద్దాం, 6:30కి బాగుందిగా ఆంధ్రజ్యోతి వారు మంచి కార్యక్రమం పెట్టారు, వీలైతే లేద్దాం అనుకుంటున్నావు, ఒక్కో రోజు మానేస్తున్నావు. లేచి తీరాలి, అలారం పెట్టుకోవాలి, కూర్చోవాలి. ఎంత సాఫ్ట్వేర్ ఉద్యోగమైనా సరే మన కోసం చెబుతున్నారు ప్రత్యేకించి ఇది. రోజు భగవద్గీత, రోజు భర్తృహర సుభాషితం, రోజు ఒక చలోక్తి హాస్యం ఎక్కడి నుంచి వస్తాయి ఇవి. పొద్దున్నే సుప్రభాత సౌందర్యంతో ఉత్సాహాన్ని పొందగలుగుతున్నాం అని ఒక పట్టుదల. అదే ఇంకో పిల్లవాడు ఏడవడం, తల్లిని కరిగించేంతగా ఏడవడం, తల్లిని కంగారు పెట్టేంతగా ఏడవడం, భగవంతుడు మనకు కరిగిపోయేలా తాపత్రయపడ్డం. అంత తాపత్రయం పడాలి. ఆ ఏ పిల్లవాడు అంత తాపత్రయం పడతాడో అతనికే అమ్మవారి యొక్క కటాక్షం, సద్గురువు కటాక్షం లభిస్తుంది. దానికి మీరు ప్రత్యక్షమైన ఉదాహరణ అండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మహానుభావుల జీవిత చరిత్రలు చదివితే షిరిడీ సాయి గురు చరిత్రలో ఒక అపూర్వమైన విషయం ఉంటుంది. ఆయన 1886 ఆగస్టు 13వ తేదీ రాత్రి ఇంకా ఆయనకి జీవితం మీద విరక్తి వచ్చి పరమపదిద్దాం అనుకున్నాడు. కానీ ఒక అపూర్వమైన మాట చెప్పాడు మహాల్సాపతిని పిలిచి. షిరిడీ సాయి 1883 ఆగస్టు 13వ తేదీ 86 ఆగస్టు 13వ తేదీ రాత్రి మహాల్సాపతిని పిలిచి, నాకు ఇంకా లోకం మీద విరక్తి వచ్చిందయ్యా, మీరెవరు బాధపడినా ఏం చేసినా నాకు అనవసరం, నాకు ఉండాలని లేదు, నేను అమ్మవారిలో లీనమైపోతున్నాను అంటే చాలా బాధపడ్డాడు. అయినా తప్పదబ్బాయి విను, గురువు చెప్పినట్టు చెయ్యి, ఎవరుంటారు జీవితాంతం మీకోసం కూర్చుంటారేమిటి, నా అవతారం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్క మాట, ఎందుకో నాకు పూర్తిగా నాకు అనుమతి దొరుకుతుందని నాకు అనిపించడం లేదు, నేను ఇంకా ఉండాల్సిన అవసరం ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వెళ్ళిపోవాలని ఉంది. ఒకవేళ భగవద్ ఆజ్ఞ ఇంతకంటే కొంచెం భిన్నంగా ఉంటే నేనేం చేయలేను, మళ్ళీ రావచ్చు. అందుకని 3 రోజుల పాటు నా శరీరాన్ని కాపాడు, 3వ రోజు కూడా నేను తిరిగి రాకపోతే ఫలానా చోట దానికి అంత్యక్రియలు నిర్వర్తించు అని ఏం చేయాలో కూడా చెప్పేశాడు. అంత నిశ్చింతగా ఉంటారు మహాతత్వవేత్తలు. మహాల్సాపతి బాధపడుతూనే మరి గురువు ఆజ్ఞ, గురు శిష్య సంప్రదాయంలో ఏమిటంటే గురువు చెప్పినట్టు చేయడమే, ఇంకా మాట్లాడకూడదు, ఏడవకూడదు కూడాను. చేశాడు పాపం. ఈయన ఆ నిర్జీవ శరీరాన్ని అక్కడ పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆశ్చర్యకరంగా 1886 ఆగస్టు 16 సరిగ్గా 3 రోజులు గడిచాక తెల్లారితే 16 అనగా 3 గంటల సమయంలో షిరిడీ సాయి శరీరంలో కదలిక, మళ్ళీ లేచాడు. మహాల్సాపతి ఆనందానికి అవధులు లేవు. 3 రోజులు భక్తులందరూ కాపాడుకున్నారు ఆ శరీరాన్ని, అవధులు లేవు, చాలా ఆనందం వాళ్ళకి. లేచాక ఆయన తెప్పరిల్లాక అడిగాడు, బాబా రానని చెప్పావు, వచ్చావు, మాకు ఆనందమే, కానీ తెలుసుకోవాలనుంది, మా కోసం మళ్ళీ వచ్చావా, మా మీద ఎంత ప్రేమ అంటే, ఏం చేయనరా నీకు తెలియదు నాయన, కొన్ని పరిస్థితులు అనుకున్నట్టు ఉండవు. బెంగాల్లో గదాధరుడు అనే ఒక భక్తుడు పిచ్చి తాపత్రయం పడుతున్నాడు రా అమ్మవారి కోసం లీనమైపోవడం కోసం. ఆయన ఇప్పటికే పుట్టి 50 ఏళ్ళు దాటింది. నేను ఉండనమ్మా, నన్ను తీసుకెళ్ళిపోమ్మా అని అమ్మవారి కోసం పిచ్చి తాపత్రయం పడ్డాడు. అమ్మవారు ఆయనకు అవకాశం ఇచ్చింది, నన్ను ఇంకా ఈ దేశంలో ఈ ప్రపంచంలో కొంతకాలం ఉండమని చెప్పింది, అందుకని నేను ఉంటాను అన్నాడు. సరిగ్గా మీరు జీవితాలు చరిత్రలు చూసుకోండి. రామకృష్ణ పరమహంస 1886 ఆగస్టు 16 రాత్రి
1 గంట ప్రాంతంలో ఆయన పరమపదించాడు. సరిగ్గా తర్వాత ఈయనలో జీవుడు ప్రవేశించాడు. ఎంత ఆశ్చర్యం అండి! ఆ గదాధరుడు రామకృష్ణ పరమహంస. అంటే ఎవరు ఎక్కువ అమ్మవారిని గురించి తాపత్రయపడిపోతారో విపరీతంగా వారికి ముందు అవకాశం లభిస్తుంది. తర్వాత ఎలాగో అందరికీ అసలు వీరందరూ భగవత్ స్వరూపులు, వారికి ఏం ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు. ఈ శరీరం విడిచిపెట్టడం అనేది కూడా జరగాలి కదా, అందుకోసమే అలా జరిగింది అంతే కేవలం. అంటే పిల్లవాడు ఏడిచాడు అనేది నిజమే కదా. ఏ పిల్లవాడు ఎక్కువ ఏడిస్తే వారికి తల్లి చూస్తుంది. అంటే అప్పటికి రామకృష్ణ పరమహంస యొక్క తాపత్రయం ఎక్కువగా ఉంది. షిరిడీ సాయిది ఓ మాదిరిగా. అందుకే మీరు షిరిడీ సాయి జీవితాన్ని గమనించండి. 1886 తర్వాతనే షిరిడీ సాయి మహిమలన్నీ బాగా వ్యక్తమైనాయి. షిరిడీకి బాగా జనం ఎక్కువయ్యారు, లెండివనానికి బాగా జనం ఎక్కువ. ఎందుకని రామకృష్ణ పరమహంస చేసిన పుణ్యకార్యాల ఫలం కూడా ట్రాన్స్ఫరబుల్ ఇక్కడికి వచ్చేసింది. ఈయన తపస్సుకు ఆ తపస్సు కలిసింది, ఇంకా ఉత్తుంగ సముద్రం అయిపోయింది. ఆ ఫలితాలు ఎవరో ఒకరు అనుభవించాలని తప్ప ఆయన నాకు అనుభవించిన ముర్రో నాకు దానికోసం నేను ఉండను, నాకు అక్కర్లేదన్నాడు ఆయన. అవన్నీ ఇటు వచ్చేసాయి. ఈయన మహిమ ఈయనకి ఎలాగో ఉండనే ఉంది. ఆయన మహిమ కలిసింది. ఇంకా చెప్పేది ఏమిటి? ఇప్పుడు మనకు చూడండి, వైదిక ధర్మానికి ఎప్పుడూ చింత లేదు, బాధపడక్కల్లా మన కర్తవ్యం మనం చేస్తుంటాం. ఇప్పుడు కథలో చివరి మాట, పిల్లవాడా ఎందుకు ఏడిచావు అంటే, ఎవరైనా అమ్మవారి గురించి ఏమయ్యా ఎవరికి లేని అంత తాపత్రయం నీకేమిటాయా అంటే, పిల్లవాడు ఎవరన్నాడు, చీమ కుట్టింది అన్నాడు. ఈ భక్తుడు కూడా సంసారం అనే చీమ కుట్టింది, జీవితం అనే చీమ కుట్టింది, తాపత్రయం అనే చీమ కుట్టింది. అప్పుడు మళ్ళీ చీమా ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంటే, సంసారం ఏముంటుంది? సంసారం ఏమంటే బంగారు పుట్టలు ఎక్కడైనా ఉంటాయండి అసలు చీమలకి? ఎక్కడ చీమల పుట్టైనా మీరు గమనించండి, మట్టి పుట్టే. ఇంతవరకు చీమల పుట్ట బంగారు పుట్ట చూశానని వజ్రాల గనులు ఉండే దక్షిణాఫ్రికాలో కూడా ఎవడూ చెప్పలేదు. అంటే మనం మామూలు పుట్టినా ఒకసారి బంగారు పుట్టిన తల్లి చూడండి పిల్లాన్ని, వాడికి 2 ముక్కులు కారిపోతున్నా సరే, నా బంగారు కొండే, నా బాజాల బండే, నా రఘురాముడే. వాడు రఘురాముడా? పొగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా వాడు ఉంటే తల్లికి అంతే. కాకి పిల్ల కాకికి ముద్దు. అలాగా ఒక్కోసారి మనకు నచ్చితే బంగారం అంటాం, నచ్చకపోతే ఇను అంటాం. అందుకని సంసారం ఎప్పుడూ మట్టి పుట్టే. సంసారం అంటే కుటుంబ జీవితం కాదు, మొత్తం జీవితం అంతా. జీవితం అనేది ఎప్పుడైనా మట్టి పుట్టే. ఇందులో ఉండేవన్నీ చెప్పంగా, దుఃఖానికి మధ్యలో విరామమే సుఖం. సుఖం అంటూ ప్రత్యేకంగా ఉండదు, అదో భ్రమ. ఇది దుఃఖాల బావి, అగాధం, సముద్రం, ఇదో భయంకర సాగరం. దీంట్లో ఇది బంగారు పుట్ట అనుకుంటే మట్టి పుట్టాయి. ఇప్పుడు ఏం చేసాం మనం? బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా అంటే, అనవసరంగా మట్టి పుట్టను బంగారు పుట్ట అనుకున్నావు. దుఃఖాలమయమైన జీవితాన్ని ఇందులో ఏదో సుఖం ఉందని తోడేసుకుందామని నొల్లేసుకుందామని వచ్చో, ఏమీ లేదు, నొల్లేసుకుంది ఇందులో లొలి తప్ప. ఇప్పుడు ఏం చేయాలి మనం? కథ ప్రకారం గమనించండి. నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా కథ అయిపోయింది. ఇప్పుడు వేలు పెట్టాం, జీవితంలో వేలు పెట్టాం, పెళ్లి కూడా చేసుకున్నాం, 2 కన్నాం, 3వ వాడిని కనే అవకాశం ప్రభుత్వం ఇవ్వాల, లేకపోతే 30 మందిని కనేవాళ్ళమే. సరే, అతిక్రమించి కంటున్న వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఒక వేలు పెట్టామండి పుట్టలో పొరపాటున వేలు పెడితే ఏం చేస్తారండి? జాగ్రత్తగా వేలు తీసుకోవాలి. అంతేగాని ఇంకో వేలెట్టి దాన్ని కెలికి, ఇంకో వేలెట్టి కెలికి మొత్తం చెయ్యెట్టామనుకోండి పుట్టలో, ఆ ఎక్కువ కెలకడం వల్ల చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 ఎట్లోనే ఎక్కడో ఓ మూల ఓ పాము ఉంటుంది. దానికి నువ్వు వేలెట్టిన విషయం తెలియదు, కానీ చెయ్యెట్టి కెలక్కానే అలికిడికి కదిలేసి బుస్సమని వచ్చింది పైకి. జీవితం కూడా అంతే. పొరపాటుని వేలు పెట్టి జీవితంలో దిగాం కాబట్టి వీలైనంత తొందరగా ఆ వేలు తీసుకుని దాని నుంచి బయటపడాలి తప్ప 2వ వేలు 3వ వేలు మొత్తం చెయ్యి కాలు పెట్టి కెలికేయకూడదు. అంటే ఓవర్ యాక్షన్లు చేసేయకూడదు జీవితంలో, అతి వద్దు, అంతవరకు చాలు. ఇలా ఉండగలిగితే ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషం యమస్థితం తయోర్నవశమాగచ్చేత్ తం హ్యస్య పరిపంధ్యనౌ. అంటే అది రాగద్వేషాల తప్పు కాదు, ప్రకృతి తప్పు కాదు, రాగద్వేషాలకు లోనవుతున్న మనస్సు తప్పు. ఆ మనస్సు ఎండాలి అంటే ఈ అజ్ఞానం గడ్డిమేటు కథ మనకు బాగా గుర్తుండాలి. ఎప్పటికప్పుడు ఏముంది? ఈ ఇంట్లో ఉన్న మనిషితో పొందుతూనే ఉన్నాం, వేరే వాళ్ళతో ఇంకేం పొందుతాం? ఇంట్లో ఉన్న డబ్బులు అనుభవించట్లేదు సరిగ్గా, వేరే డబ్బు తెచ్చి ఏం చేసుకుంటాం? ఇంట్లో ఉన్న బట్టలన్నీ మనం కట్టుకోవడానికి ఇంకా కొత్తవి కొనుక్కుని ఏం చేస్తాం? ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మనం ఏం కూర్చోట్ల ఊరికే ఊడ్చుకోవడం తుడుచుకోవడం పక్కకి జరుపుకోవడం తప్ప ఇంకా కొత్త సామాను కొని ఏం చేస్తాం అని తాపత్రయం తగ్గించుకోవాలండి. గూళ్ళు గదులు ఖాళీగా ఉంటాయని అనుకోవద్దు, మనస్సు కూడా ఖాళీగా ఉండాలి. ఖాళీ ఇల్లు ఉంటే ఏదైనా పెట్టుకోవచ్చు. అప్పటికే నింపేస్తే ఇంకేం పెడతాం? మనస్సేనా అంతే. మనస్సు ఏ ఆలోచన లేకుండా ఖాళీగా ఉంటే అందులో నిర్మలమైన శ్రీకృష్ణ వేణుగానం ప్రసరిస్తుంది. ఏమీ లేకపోతే అప్పటికే మనం దాంట్లో చెత్త చెదారం రొద అన్ని సినిమా పాటలు అన్ని మనసులో ఆలోచనలు ఆందోళనలు నింపేస్తే వేణుగానం ప్రవేశించే అవకాశం ఎక్కడదండి? ఫుల్ లోడ్ అయిపోయింది సీడీ. మెసేజ్ బాక్స్ నిండిపోతే ఏమొస్తుంది? మెసేజ్ బాక్స్ నిండిపోయింది, ఏమన్నా 2 తగ్గించనా అని వస్తుంది.
అలాగే మన మనస్సు కూడా ఓ మెసేజ్ బాక్స్ అనుకుంటే దాన్ని అనేక రకాల చెత్త ఆలోచనలతో నింపేశాక అధ్యాత్మ జ్ఞానం అందులోకి ఎందుకు వస్తుందండి అసలు? అందుకని ముందు మనస్సును ఖాళీ చేసుకోవాలి. మనస్సు ఖాళీ అంటే మనస్సు లేకుండా పోయినట్టే. అంటే ఇల్లు కూడా కొంత ఖాళీగా అట్టి పెట్టుకోవాలి, అంతా సామాన్లతో నింపేయకూడదు. పూర్వం మడత మంచాలు పెట్టుకుని ఎత్తేసేవాళ్ళు, నవ్వార మంచాలు పెట్టుకుని ఎత్తేసేవాళ్ళు, ఏదో 4 కంచాలు పెట్టుకుని అందరూ కానిచ్చేసేవాళ్ళు. ఇప్పుడు టిఫిన్ పళ్ళాలు వేరు, భోజనం పళ్ళాలు వేరు, టీ గ్లాసులు వేరు, మంచినీళ్ళ గ్లాసులు వేరు, అతిథులు వస్తే గ్లాసులు వేరు, మనం వస్తే గ్లాసులు వేరు. అసలు ఎవరొచ్చినా వాడకుండా అద్దాల బీరువాల్లో గ్లాసులు కప్పులు అలా ఉంటాయి. ఎందుకు ఉంటాయి తెలియదు, ఎప్పుడూ ఎవరూ వాడరు వాటిని. అందం అందం ఏమిటా అందం? వాడడం దానికి ఉపయోగం ఉండాలా వద్దా? అటు సౌందర్యం ఇటు ఉపయోగం రెండూ చూసుకోవాలిగా. అలాగని వీరికి పూర్తిగా సౌందర్య దృష్టి ఉందా అంటే మళ్ళీ అది లేదు, అక్కడ ఉపయోగం లేకపోతే ఎందుకంటారు? మరి అందమో ఉపయోగం రెండు చూసుకోవాలిగా. ఇలా జీవితాన్ని ఎప్పటికప్పుడు సంతులనం సమన్వయ దృక్పథంతో తగిన మోతాదులో మనం అన్నీ అనుభవిస్తూ ఉంటే అన్నీ బాగానే ఉంటాయి, ఇబ్బందిగా ఉండదు. ఆ భగవద్గీత